పూర్వం వృత్రాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి లోహంతో గాని, చెక్కతో గాని, తడి లేదా పొడిగా ఉన్న వస్తువులతో గాని తనను చంపలేనటువంటి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. ఆ వరం గర్వంతో అతను దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఏ ఆయుధంతోనూ ఆ రాక్షసుని చంపలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి శరణు కోరాడు. అప్పుడు బ్రహ్మ ఒక మార్గం సూచిస్తూ భూలోకంలో ఉన్న దధీచి మహర్షి ఎముకల్లో అపారమైన శక్తి ఉందని, ఆయన స్వయంగా తన శరీరాన్ని త్యాగం చేసి ఎముకలను దానం చేస్తే వాటితో చేసిన ఆయుధంతో మాత్రమే వృత్రాసురుడిని అంతం చేయగలమని చెప్పాడు. లోకరక్షణ కోసం ఇంద్రుడు దధీచి మహర్షిని ప్రార్థించగా ఆ మహనీయుడు ఏమాత్రం సంకోచించలేదు. నశించిపోయే ఈ శరీరం లోకానికి మేలు చేస్తుందంటే అంతకన్నా అదృష్టం ఏముందని భావించి యోగాగ్నిలో తన శరీరాన్ని దహించి తన ఎముకలను దేవతలకు దానం చేశారు. ఆ ఎముకలతోనే దేవశిల్పి విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారుచేశాడు. ఆ శక్తివంతమైన వజ్రాయుధంతో ఇంద్రుడు యుద్ధం చేసి వృత్రాసురుణ్ణి సంహరించాడు. అందుకే ఇంద్రుడి చేతిలో ఉండే ఆయుధం కేవలం ఒక అస్త్రం మాత్రమే కాదు, అది దధీచి మహర్షి చేసిన గొప్ప త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం.